నమస్కారం. ఈ వీడియోలో 3 నుండి 5వ తరగతి విద్యార్థులను వైశాల్యం మరియు చుట్టుకొలతల భావనలను ఎలా పరిచయం చేయవచ్చో చూద్దాం. ఎన్‌సీఈఆర్‌టీ సూచించిన విధంగా బోధించాల్సిన అంశాల గురించి మనకు తెలుసు. మూడవ తరగతి ముగిసే సమయానికి విద్యార్థులకు సాధారణ మరియు క్రమరహిత ఆకృతుల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. అలాగే వారు వాటిని గుర్తించగలరు. 4వ తరగతిలో పిల్లలు చుట్టుకొలత మరియు వైశాల్యం ఏమిటో తెలుసుకోవాలి. వాటిని కొలిచే పరిమాణాలు వాటిని ఎలా కొలవాలి ఇదంతా ఇక్కడ చూడొచ్చు. 4వ తరగతి నుండి బోధించేవన్నీ వైశాల్యం మరియు చుట్టుకొలతలను బోధించడానికి ఉపాధ్యాయులు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పాయింట్లు ఏంటంటే, మొదట వైశాల్యం మరియు చుట్టుకొలత మధ్య వ్యత్యాసం గురించి మనం వారికి చెప్పాలి. అర్థం మరియు వాటి మధ్య తేడా ఏమిటి? చుట్టుకొలత మనకు తెలిసినట్లుగా ఆకారం యొక్క సరిహద్దు యొక్క కొలత లేదా ఆకారాన్ని సృష్టించే రేఖ యొక్క పొడవు. వైశాల్యం అంటే ఆకారంలో ఉన్న స్థలం, దాని లోపల ఉన్న స్థలం విస్తీర్ణం అని అంటాము. ఉపాధ్యాయులకు రెండవ విషయం ఏమిటంటే, వైశాల్యం మరియు చుట్టుకొలతలను కొలవడానికి పరిమాణాలు ఏమిటి మరియు మనం వాటిని ఎలా కొలుస్తాము. పిల్లలు ఈ భావనలను బాగా గ్రహించాలి. పిల్లలు ఆకారాలు గుర్తించాలి మరియు వారి ఆకృతులను వేరు చేయాలి. పిల్లలు ఇప్పటికే దాని గురించి తెలుసుకుని ఉండాలి. పిల్లలు పొడవును ఎలా కొలవాలి, పిల్లలు పొడవును ఎలా కొలవాలో అనేది పిల్లలు ఇప్పటికే తెలుసుకుని ఉండాలి. నాలుగు మరియు 5వ తరగతికి చుట్టుకొలత మరియు వైశాల్యం బోధిస్తున్నప్పుడు మనం గణిత కిట్ నుండి కొన్ని అభ్యాస సాధనాలు ఉపయోగిస్తాము. వాటిని చూద్దాం. మొదట జియో బోర్డ్ మరియు రబ్బర్ బ్యాండ్ ఉపయోగించాలి. మనం బోర్డులో వేరువేరు ఆకృతులను తయారు చేయవచ్చు మరియు పిల్లలకి వైశాల్యం మరియు చుట్టుకొలత భావనలను నేర్పించవచ్చు. బేస్ 10 బ్లాక్స్ నుంచి బ్లూ రాడ్స్ మరియు గ్రీన్ ప్లేట్స్ ఉపయోగించి చెప్పవచ్చు. వైశాల్యం యొక్క భావనను బోధించడానికి మనం వీటిని ఉపయోగిస్తాము. మొదట జియో బోర్డును ఉపయోగించి చూద్దాం. చుట్టుకొలత భావనను వారికి ఎలా బోధిస్తాము? జియో బోర్డు మరియు రబ్బరు బ్యాండ్ను ఉపయోగించి వేరువేరు ఆకృతులను తయారు చేయమని మనం పిల్లలని అడగాలి. ఏ ఆకారాలు సాధ్యమో చూద్దాం. ఇలా ఒక ఆకారం చేయండి. అది ఏమిటో వారిని అడగండి. వారు దానిని గుర్తిస్తారా? ఈ ఆకారం ఏమిటి? ఇది దీర్ఘ చతురస్రం. ఇప్పుడు మనం మరొక ఆకారం చేసి ఇది ఏ ఆకారం అని అడుగుదాము. పిల్లలు దానిని గుర్తించగలరా? మనం చూడాలి. పిల్లలు దానిని చతురస్రంగా గుర్తిస్తే వాళ్ళకి ఆకారం తెలుసు. పిల్లలు ఆకారాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రబ్బరు బ్యాండ్ను ఉపయోగించి పిన్స్ సంఖ్యను లెక్క పెడదాం. ఇక్కడ దూరం 1 యూనిట్ అని మనం చెప్పగలిగితే ఇక్కడి నుండి లెక్క పెడదాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1, 2, 3 యూనిట్లు, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మరియు 12. కాబట్టి మనకు ఏమి తెలిసింది? ఈ చదరాన్ని సృష్టించడానికి మనకు 12 యూనిట్లు పొడవు అవసరం. మనం మరొక ఆకారం తీసుకుని ఎన్ని యూనిట్లు అని చూద్దాం. ఇది ఏ ఆకారం? ఇది దీర్ఘచతురస్రం కదా. ఈ దీర్ఘచతురస్రాన్ని సృష్టించడానికి
ఎన్ని పిన్స్ ఉపయోగించబడతాయి? నేను ఇక్కడి నుంచి లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ కూడా మనకు 12 యూనిట్లు వచ్చాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మునుపటి ఆకారంలో చదరంలో నేను ఈ పిన్ నుండి లెక్క పెట్టడం ప్రారంభిస్తాను. నేను ఒక దీర్ఘచతురస్రం కోసం ఇక్కడ ప్రారంభించాను. పిల్లలు ఏ పాయింట్ నుంచైనా ప్రారంభించవచ్చు, కానీ వారు ఎక్కడ ప్రారంభించారో గుర్తుంచుకోవాలి. అందువల్ల వారు ఒక వేలును ప్రారంభ బిందువు వైపు ఉంచాలని మరియు మరొక చేతితో లెక్క పెట్టమని చెప్పాలి. ఇది లెక్క తప్పకుండా ఉండడానికి ఒక ఉపాయం. ఇప్పుడు మనం మరొక ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారం ఏమిటి? ఇది దీర్ఘచతురస్రం. రబ్బర్ బ్యాండును ఎన్ని పిన్నులు తాకుతాయి? ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. యూనిట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి ఎన్ని పిన్నులు రబ్బర్ బ్యాండ్ని తాకుతున్నాయి? 10 పిన్నులు రబ్బర్ బ్యాండ్ని తాకుతున్నాయి. మన దగ్గర 10 యూనిట్లు ఉన్నాయి. మన మొదటి ఆకారంలో అంటే చదరంలో మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 12 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు 10 ఉంది. ఇప్పుడు మనం మరొక ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారం ఏమిటి? మనందరికీ తెలిసినట్లుగా ఇది సాధారణ ఆకారం కాదు. ఇది క్రమరహితమైనది. రబ్బర్ బ్యాండ్ను ఎన్ని పిన్నులు తాకుతాయో చూద్దాం. నేను ఇక్కడ నుండి ప్రారంభిస్తాను. రబ్బరు బ్యాండ్తో 12 పిన్లు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పెద్ద ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారంలో ఎన్ని పిన్నులు రబ్బర్ బ్యాండ్కి తాకించాము? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. కాబట్టి మనకి ఎన్ని పరిమాణాలు వచ్చాయి? మనకు 16 యూనిట్లు వచ్చాయి. కాబట్టి ఈ ఆకారాన్ని సృష్టించడానికి మనకు 16 పిన్నులు రబ్బర్ బ్యాండ్ను తాకుతున్నాయి. ఇప్పుడు మనం పిల్లలకి జియో బోర్డు ఇవ్వాలి. ఆకారాలు సృష్టించమని వారిని అడగండి మరియు ఎన్ని పిన్నులు ఉపయోగించాలో లెక్క పెట్టమని అడిగితే వారు వేరువేరు ఆకృతులను చేస్తారు. వాటిని సృష్టించడానికి అవసరమైన యూనిట్లను వారు లెక్క పెడతారు. మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నేను ఇక్కడ లెక్క పెట్టడం ప్రారంభిస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కాబట్టి మనం కొలత యొక్క వివిధ యూనిట్లను పొందుతాము. మనం దానిని ఏమని పిలవవచ్చు? ఇది ఆకారాన్ని చుట్టుముట్టే రేఖ కాబట్టి మనం దీనిని చుట్టుకొలత అని పిలుస్తాము. ఈ విధంగా చుట్టుకొలతను నేర్పించవచ్చు. ఈ ఆకారాల కొలత యూనిట్లు నేర్చుకున్నాము. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇక్కడ ప్రతి పిన్ మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఇవి సమానమైనవి కాబట్టి మనం దానిని కొలత యూనిట్గా పరిగణించవచ్చు. ఈ విధంగా మనం వివిధ ఆకారాల చుట్టుకొలత భావనలను పిల్లలకు పరిచయం చేయవచ్చు. వివిధ ఆకారాల చుట్టుకొలతలను ఎలా కొలవాలో ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు తదుపరి భావనను చూద్దాం. నేను కొన్ని టీఎల్ఎంని ఉపయోగించబోతున్నాను. మనం ఈ టీఎల్ఎంని ఎక్కడ చూసాము? ఇవి ఏమిటి? ఇవి బేస్ 10 బ్లాకుల పసుపు క్యూబులు, 10 నీలి రాడ్లు మరియు 100 ఆకుపచ్చ ప్లేటు. ఇంతకు ముందు మనం ఎక్కడ ఉపయోగించాము?
సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాకారం మనం వాటికి ప్రాథమిక కార్యకలాపాల కోసం ఉపయోగించాము. ఈ టీఎల్ఎంలు పిల్లలకు ఇప్పటికీ తెలుసు. మనం వాటిని వివిధ ప్రాథమిక కార్యకలాపాలలో భిన్నంగా ఉపయోగించాము. గుణకారం కోసం మనం దీన్ని ఎలా ఉపయోగించామో మీకు గుర్తుందా? బేస్ 10 బ్లాకులను ఉపయోగించి 5x5 ఎలా చేశామో గుర్తు చేసుకుందాం. 5x5 అంటే 5 క్యూబుల ఒక అడ్డ వరుస మరియు 5 క్యూబుల నిలువ వరుస 3, 4, 5. 5 అడ్డు వరుస మరియు 5 నిలువు వరుస. గుణకారంలో మనం ఏమి చేశాము? మనం ఈ ఆకారాన్ని పూర్తి చేయడానికి, నింపడానికి ఉపయోగించాము. ఇక్కడ కూడా అదే చేద్దాం. మనం దీన్ని ఎలా చెయ్యాలి? 1, 2, 3, 16, 17, 18, 19, 24, 25. ఇప్పుడు ఈ ఆకారం పూర్తి అయ్యింది కదా! అప్పుడు మనం ఏమి చేస్తాము? మనం మొదటి అడ్డు వరుసను మరియు మొదటి నిలువ వరుసను తీసేసాం. ఎన్ని మిగిలినవి? మనం లెక్కపెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 25. ఇక్కడ ఉన్న 25 దానిని మనం ఏమని పిలుస్తాము? దీన్ని విస్తీర్ణ అని పిలుస్తాము. కాబట్టి 5 మరియు 5 యూనిట్లను కలిగి ఉన్న ఆకారాన్ని మనం నింపిన వాటిని విస్తీర్ణం అని పిలుస్తారు. పెద్ద సంఖ్యతో దీన్ని ఎలా చేయవచ్చో చూద్దాం. మరొక ఉదాహరణ. 12 మరియు 13 యూనిట్లతో ఆకారం ఉంది. 12 యూనిట్లు మరియు 13 యూనిట్లు. మనం దీనిని నింపినట్లయితే నింపిన తర్వాత ఆకారాన్ని చూద్దాం. మనం దీన్ని బేస్ 10 బ్లాకులతో నింపితే విస్తీర్ణం తెలుసుకుంటాం. మనం దీనిని నింపినట్లయితే నింపిన తర్వాత ఆకారాన్ని చూద్దాం. మనం దీన్ని బేస్ 10 బ్లాకులతో నింపితే విస్తీర్ణం తెలుసుకుంటాము. మనం దానిని ఎలా నింపాలి? 10x10 ఏరియాని 100లతో నింపవచ్చని ఇప్పుడు మనకు తెలుసు. ముందు ఒక 100 నింపుదాము. 100 యొక్క గ్రీన్ ప్లేటు, 10 నీలం రాడ్లను ఉపయోగిద్దాము. ఒకటి 10, 2 10, 3 10, 4 10, 5 10. ఇక్కడ కొంత స్థలం మిగిలి ఉంది. వీటిని మనం పసుపు క్యూబులతో నింపుదాము. ఆకారం పూర్తిగా నిండినట్లు ఇప్పుడు మనం చూడవచ్చు. ఇప్పుడు 12 యూనిట్ వరుస మరియు 13 యూనిట్ కాలంని కదిలిద్దాం. ఈ విధంగా మనం ఏ ఏరియాని పొందుతాము? దాన్ని లెక్క పెడదాం. 1x100, 5x10, 6x1 అంటే 156 చదరపు యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి. ఈ విస్తీర్ణం వివరిస్తున్నప్పుడు పిల్లలు చదరపు యూనిట్లను తెలుసుకోవాలి. విస్తీర్ణం గురించి చదరపు యూనిట్లను ఎందుకు ఉపయోగిస్తాము? ఎందుకంటే ఈ ఆకారానికి 2 కొలతలు ఉంటాయి. చాలా ఆకారాలు చదరపు లేదా దీర్ఘచతురస్రాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల మనం విస్తీర్ణం పరిచయం చేసినప్పుడు మనం వాళ్ళకి చదరపు యూనిట్లను పరిచయం చేయాలి. జియోబోర్డు ఉపయోగించి మనం ఈ విస్తీర్ణం ఎలా కొలవాలో చూద్దాం. ఆకారాలు తయారు చేయడానికి జియోబోర్డు ఉపయోగించబడింది. వారు వివిధ ఆకృతులతో సుపరిచితులు మరియు చుట్టుకొలత భావన కూడా వారికి తెలుసు. మనం ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాన్ని చూడవచ్చు.
దీర్ఘచతురస్రం కనబడుతుంది. మనం చుట్టుకొలతను ఎలా కొలిచామో మనకు గుర్తుంది. రబ్బర్ బ్యాండ్ తాకిన పిన్నుల సంఖ్య, మనం దానిని చుట్టుకొలత అని పిలిచాము. విస్తీర్ణం అంటే ఏమిటి? బేస్ 10 బ్లాకులను ఉపయోగించడం చూసాము. మనం దానిని జియో బోర్డ్లో ఎలా చూస్తాము? ఆకారంలో ఉన్న స్థలాన్ని, అంటే నింపవలసిన చోటుని ఏరియా అంటాము. ఇది మనకు ఇప్పటికే తెలుసు. దీన్ని ఎన్ని యూనిట్లలో నింపొచ్చు? పిన్నులు సమానంగా ఒక పిన్ నుంచి ఇంకొక పిన్కి సమాన అంతరం ఉన్నందున మనం దీనిని ఒక చదరపు యూనిట్ అని పిలిస్తే, ఈ ఆకారంలో ఒక చదరపు యూనిట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 చదరపు యూనిట్లు ఉన్నాయి. అంటే మనం ఒక ఆకారం లోపల స్థలాన్ని చదరపు యూనిట్లలో కొలిచినప్పుడు ఆకారం యొక్క విస్తీర్ణం తెలుసుకోవచ్చు. ఆకారం యొక్క చుట్టుకొలత మరియు విస్తీర్ణం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. చుట్టుకొలతను ఎలా కొలవాలో కూడా మనకు తెలుసు. సులభమైన మార్గం ఉందా? చుట్టుకొలత అంటే 4 వైపుల పొడవు మొత్తం. ఇక్కడ పొడవు 1 యూనిట్, 2, 3, 4 యూనిట్లు మరియు వెడల్పు 1 యూనిట్, 2 మరియు 3 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది దీర్ఘచతురస్రం 4 యూనిట్ల పొడవు మరియు 3 యూనిట్ల వెడల్పు కలిగి ఉంది. చుట్టుకొలతను తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఉందా అని చూద్దాం. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా ఇక్కడ 4 యూనిట్లు మరియు 3 యూనిట్లు, ఈ వైపు 4 యూనిట్లు కూడా ఉన్నందున ఈ వైపు 3 యూనిట్లు కూడా ఉన్నాయి. మనం ఈ యూనిట్లన్నింటినీ జోడిస్తే మనకు ఎన్ని లభిస్తాయి? మనకు 14 యూనిట్లు లభిస్తాయి. సులభమైన సూత్రం ఏమిటి? 2 రెట్లు పొడవు మరియు 2 రెట్లు వెడల్పు జోడించండి, సులభమవుతుంది. మనం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తెలుసుకోవడానికి ఇది సులభమైన పద్ధతి. అదేవిధంగా ఇది ఒక చదరం అయితే 4 వైపులా ఒకే పొడవు ఉందని మనకు తెలుసు. మనం ఇక్కడ లెక్క పెడితే 1 యూనిట్, 2 యూనిట్లు, 3 యూనిట్, ఒకవైపున మనకు 3 యూనిట్లు ఉన్నాయి. అందువల్ల మిగిలిన 3 వైపులా 3 యూనిట్లు ఉంటాయి. చుట్టుకొలతను సులువుగా ఎలా తెలుసుకోవచ్చు? మనం 4ని పొడవుతో గుణిస్తే చదరపు చుట్టుకొలతను పొందవచ్చు. మనం ఆకారం యొక్క చుట్టుకొలత అవసరమైనప్పుడు మనం చతురస్రాలను లెక్కపెట్టడం ప్రారంభిస్తే దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం ఒక సూత్రాన్ని ఉపయోగిస్తే మనం సమయాన్ని ఆదా చేయవచ్చు. మనం ఏ సూత్రాన్ని ఉపయోగించవచ్చు? మనం ఆ ఆకారం యొక్క వెడల్పు మరియు పొడవును వెడల్పు మరియు పొడవుగా తీసుకోగలిగితే చుట్టుకొలతను ఎలా తెలుసుకోవచ్చు? ఈ దీర్ఘచతురస్రంలో మనకు తెలిసినది ఏమిటంటే పొడవులు సమానంగా ఉంటాయి మరియు వెడల్పులు సమానంగా ఉంటాయి. అందువల్ల మనం వీటిని జోడిస్తే పొడవు మరియు వెడల్పు అయితే 2L మరియు 2Bని జోడిస్తే మనం ఆకారం యొక్క చుట్టుకొలతను కొలవవచ్చు. అదేవిధంగా ఒక చదరం అంటే దాని చుట్టుకొలత ఎలా కొలవవచ్చు? చదరం అన్ని వైపులా సమానమని మనకు తెలుసు. ఒకవైపు కొలత మనకు తెలిస్తే మనకు అన్ని వైపులా తెలుస్తుంది. మనం అన్నిటినీ జోడిస్తే మనకు చదరపు చుట్టుకొలత లభిస్తుంది. మనకు ఒక వైపు పొడవు ఉంది, మనం అన్ని వైపులా పొడవులను జోడించాలి. అంటే 4L
మనం 4L ఫార్ములాను ఉపయోగిస్తే మనకు చదరపు చుట్టుకొలత లభిస్తుంది. అదేవిధంగా మనం ఒక చదరపు విస్తీర్ణం కొలవవచ్చు. విస్తీర్ణం అంటే ఏమిటి? ఆకారం లోపల స్థలం. మనం ఇక్కడ ఎన్ని చతురస్రాలు నింపగలము? దాన్ని వైశాల్యము అంటారు. మనం ఈ విస్తీర్ణం ఎలా కొలవవచ్చు? పొడవు మరియు వెడల్పు గుణించడం ద్వారా ఏదైనా 2 డైమెన్షనల్ ఆకారంలో మనం పొడవు మరియు వెడల్పులను గుణిస్తాము. మనకు ఆకారం యొక్క విస్తీర్ణం లభిస్తుంది. మనం ఒక చదరపు విస్తీర్ణాన్ని చూస్తే పొడవు మరియు వెడల్పును గుణించడం ద్వారా దీర్ఘచతురస్రం యొక్క విస్తీర్ణాన్ని కొలవవచ్చు. మనం దీనిని ఏ అని మరియు దీనిని బి అని పేరు పెడితే మనం ఏ ఇంటూ బి లేదా బి ఇంటూ ఏ చేయాలి. మనం దీర్ఘచతురస్రము యొక్క వైశాల్యం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు మూర్త దశలో చుట్టుకొలత మరియు విస్తీర్ణాన్ని ఎలా కొలవచ్చో చూసాము. ఇప్పుడు ప్రాతినిధ్యం అంటే చదరపు గడుల నోట్బుక్ ఉపయోగించి చదరం లేదా దీర్ఘచతురస్రం వంటి ఆకారం యొక్క ఏరియా ఎలా కొలవవచ్చు. మొదట నేను ఒక చదరం గీస్తాను. మనం ఇక్కడ ఒక చదరం చూడవచ్చు. ఈ చదరపు చుట్టుకొలత ఏమిటి? ఎన్ని యూనిట్లు చుట్టుకొలతను తయారు చేస్తామో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఈ చదరంలో మనకు 16 యూనిట్లు ఉన్నాయి. వివిధ ఆకారాల చుట్టుకొలతను కొలుద్దాం. వేరువేరు ఆకారాలని చూద్దాం. ఇక్కడ ఒక ఆకారం ఉంది. దీని చుట్టుకొలత ఏమిటి? చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. మనకు ఏమి తెలుసు? ఈ ఆకారం యొక్క చుట్టుకొలత 24 యూనిట్లు. ఈ చదరం యొక్క ఒకవైపు 4 ప్రమాణాలు, ఒకవైపు 4 యూనిట్ల పొడవు మనకు తెలుసు. చదరంపై మన సూత్రాన్ని ప్రయత్నించి చూద్దాం. ఒకవైపు 4 యూనిట్లు. సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు. 4తో గుణిస్తే మనకు ఎంత లభిస్తుంది? 16. కాబట్టి మనం లెక్కపెట్టిన సమాధానం కరెక్టే. మనం ఇతర ఆకృతులను చూస్తే ఇక్కడ కూడా మనకి 16 యూనిట్లే వచ్చాయి. 2 వేర్వేరు ఆకృతులను చూడవచ్చు. ఈ 2 ఆకారాల చుట్టుకొలతలను కనుక్కుందాం. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10 ఈ ఆకారాన్ని చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మనం ఇక్కడ ఏమి చూసాము? మనం 2 ఆకారాల చుట్టుకొలతను కనుగొన్నాము. మరియు మనం దానిని 10గా కొలిచాము. ఇప్పుడు ఈ ఆకారాల విస్తీర్ణం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 చతురస్రాలు కాబట్టి ఇవి 6 చతురస్రాలు. ఈ ఆకారం యొక్క మొత్తం విస్తీర్ణం ఏమిటి? 1, 2, 3, 4, 5 ఈ ఆకారంలో 5 చదరపు యూనిట్ల విస్తరణం మాత్రమే ఉంది. మనం ఇక్కడ ఏమి చూసాము? ఈ 2 ఆకారాల చుట్టుకొలత ఒకటే, కానీ ఈ 2 ఆకారాల విస్తీర్ణం భిన్నంగా ఉంది. కాబట్టి చుట్టుకొలత ఒకేలా ఉన్నా కూడా విస్తీర్ణం భిన్నంగా ఉండొచ్చు. అదేవిధంగా మరొక ఆకారాన్ని చూద్దాం. మరో ఉదాహరణ. మనకు ఇక్కడ 2 వేర్వేరు ఆకారాలు ఉన్నాయి. ఈ ఆకారాల చుట్టుకొలత మరియు విస్తీర్ణం ఏమిటో చూద్దాం. మొదట మనం చుట్టుకొలతను చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఆకారం యొక్క చుట్టుకొలత ఏమిటి? 12. ఈ ఆకారం యొక్క చుట్టుకొలతను చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ ఆకారం యొక్క చుట్టుకొలత ఏమిటి? 10 యూనిట్లు. ఈ 2 ఆకారాల విస్తీర్ణాన్ని చూద్దాం. 1 చదరం, 2 చదరం, 3, 4, 5, 6 చదరాలు. ఇదెంత? 1, 2, 3, 4, 5, 6 కాబట్టి మనం ఇక్కడ ఏమి గమనించవచ్చు? 2 ఆకారాలు ఒకే విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి, 6 చదరపు యూనిట్లు. కానీ ఈ ఆకారాల చుట్టుకొలత వేరే వేరేగా ఉంది. మనం పిల్లలకు విస్తీర్ణం మరియు చుట్టుకొలతను బోధించినప్పుడు ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, చుట్టుకొలత మరియు విస్తీర్ణం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నప్పటికీ చుట్టుకొలత సమానంగా ఉన్నా కూడా విస్తీర్ణం వేరేగా ఉండవచ్చు, లేదా విస్తీర్ణం ఒకేలా ఉన్నప్పుడు చుట్టుకొలత వేరేగా ఉండవచ్చు. ఈ భావన అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఇక్కడ ఏమి చేశాము? మనం ఒక సూత్రాన్ని ఉపయోగించి చుట్టుకొలతను కనుగొన్నాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక చదరపు లేదా దీర్ఘ చతురస్రం వంటి సాధారణ ఆకారాలు, మనం అలాంటి ఆకృతుల కోసం మాత్రమే సూత్రాన్ని ఉపయోగించవచ్చు. క్రమరహిత ఆకారాల అంటే ఇటువంటి ఆకారాలకి సూత్రాన్ని ఉపయోగించి కొలవడం కుదరదు. ఫార్ములాను ఉపయోగించి విస్తీర్ణం కనుక్కోవడం కూడా కష్టం. టాన్గ్రాము ఉపయోగించి విస్తీర్ణం మరియు చుట్టుకొలత భావనను ఎలా నేర్పించాలో ఇప్పుడు చూద్దాం. మనం 7 వేర్వేరు ముక్కలను ఉపయోగించి ఒక చదరాన్ని తయారు చేశాము. అంటే ఈ ఆకారం యొక్క విస్తీర్ణం ఈ చదరం విస్తీర్ణంకు సమానంగా ఉంటుంది. పిల్లలు ఈ ఆకృతులను ఉపయోగిస్తారు మరియు విభిన్న ఆకృతులను సృష్టిస్తారు. వారి సృజనాత్మకతను ఉపయోగించి వారు ఈ టాన్గ్రాము ఉపయోగించి ఏదైనా ఆకారాన్ని చేయవచ్చు. చదరం నుండి మనం మరొక ఆకారాన్ని గమనించాం. మనం విద్యార్థులకు ఏమి చెప్పగలం? వారు
వారి ఆలోచన ప్రకారం వివిధ ఆకృతులను సృష్టించగలరు. చుట్టుకొలత మారవచ్చు, కానీ వాటి విస్తీర్ణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఈ 7 ముక్కలతో ఒక చదరం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని ఆకారాలు కలిపి చదరపు విస్తీర్ణానికి సమానం. ఇప్పటి వరకు జియో బోర్డు, చదరపు గడుల పుస్తకం మరియు బేస్ 10 బ్లాకులను ఉపయోగించి ఒక చదరం మరియు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతలను ఎలా కొలవాలో చూసాము. రోజువారీ జీవితంలో వైశాల్యం మరియు చుట్టుకొలతలను ఎందుకు మరియు ఎక్కడ ఉపయోగిస్తాము? ఉదాహరణకు, నా తండ్రి దగ్గర ఒక దీర్ఘచతురస్రాకార పొలం ఉంది. దీని వెడల్పు 40 మీటర్లు మరియు పొడవు 30 మీటర్లు. నాన్న ఈ దీర్ఘచతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయాలనుకుంటున్నారు. అంటే 4 లైన్ల కంచె వేయాలి. కంచె వేయడానికి మనకు వైశాల్యం అవసరమా లేదా చుట్టుకొలత అవసరమా? అవును. మనకు చుట్టుకొలత తెలిస్తే మనం పొలం చుట్టూ కంచె వేయవచ్చు. మనం చుట్టుకొలతను ఎలా కనుగొంటాము? ఇప్పుడు మనకు చుట్టుకొలతను కనుగొనడానికి ఒక సూత్రం తెలుసు. సూత్రం ఏమిటి? 2l+b అంటే 2 పొడవు ప్లస్ వెడల్పుతో గుణించాలి. ఈ సూత్రం మనకు ఇప్పటికే తెలుసు. ఇక్కడ పొడవు ఎంత? 40 మీటర్లు. వెడల్పు ఎంత? 30 మీటర్లు. మనం రెండింటినీ జోడించి 2తో గుణించాలి. మనకు ఎంత లభిస్తుంది? 140 మీటర్లు. ఈ 140 మీటర్లు ఏమిటి? ఇది పొలం యొక్క చుట్టుకొలత. 140 మీటర్లు పొలం యొక్క చుట్టుకొలత అని తెలిసింది. ఇప్పుడు ఒక లైన్లో ఫెన్సింగ్ కోసం నాకు 140 మీటర్ల కంచె అవసరం. నాకు 4 లైన్ల ఫెన్సింగ్ అవసరమైతే నాకు ఎంత వైర్ అవసరం? అంటే 140ను 4తో గుణించాలి. 560 మీటర్లు. కాబట్టి నేను 4 పంక్తుల కంచె వేయవలసి వస్తే నాకు 560 మీటర్ల వైరు అవసరం. చుట్టుకొలత ఈ విధంగా ఉపయోగపడుతుంది. మరో ఉదాహరణ చూద్దాం. నా గది యొక్క ఒక గోడకు పెయింటింగ్ అవసరం. పెయింటింగ్ పెట్టెపై ఇది ఒక చదరపు మీటరుకు 100 మిల్లీలీటర్లు అని రాసి ఉంది. నా గోడకు ఒక కిటికీ ఉంది. ఈ గోడకి రంగు వేయాలి. గోడపై ఉపయోగించడానికి నేను పెయింట్ కొనాలి. పెయింట్ కొనడానికి ముందు నేను ఏమి తెలుసుకోవాలి? గోడ యొక్క చుట్టుకొలత తెలుసుకోవాలా లేదా గోడ యొక్క విస్తీర్ణం తెలుసుకోవాలా? ఈ విస్తీర్ణం నాకు తెలిస్తే అవసరమైన పెయింట్ పరిమాణాన్ని నేను తెలుసుకోగలను. విస్తీర్ణంని కనుగొనడానికి సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. గోడ పొడవు ఎంత? నేను కొలిచినప్పుడు పొడవు 5 మీటర్లు అని తెలిసింది. మరియు గోడ యొక్క వెడల్పు 4 మీటర్లు. సో గోడ మొత్తం వైశాల్యం ఎంత? 5 ఇంటూ 4 20 చదరపు మీటర్లు. మధ్యలో ఒక కిటికీ ఉంది. కానీ నేను ఈ కిటికీకి రంగు వేసే అవసరం లేదు. నేను
విండో పొడవును కొలిస్తే విండో యొక్క విస్తీర్ణం నాకు తెలుస్తుంది. నేను గోడ విస్తీర్ణం నుంచి కిటికీ విస్తీర్ణాన్ని తీసివేస్తాను. ఇప్పుడు నేను విండోను కొలుస్తాను. పొడవు ఎంత? ఇది 1 మీటరు మరియు వెడల్పు కూడా 1 మీటరు. మనం విండో యొక్క విస్తీర్ణాన్ని కొలుద్దాము. విస్తీర్ణం కోసం సూత్రం మనకు తెలుసు. 1 × 1 అంటే 1 చదరపు మీటరు. విండో యొక్క విస్తీర్ణం ఏమిటి? 1 చదరపు మీటరు. నేను కిటికీ విస్తీర్ణాన్ని గోడ యొక్క విస్తీర్ణం నుండి తీసివేసినప్పుడు నాకు అవసరమైన పెయింట్ ఎంత అని తెలుస్తుంది. కాబట్టి 20 చదరపు మీటర్ల నుండి 1 చదరపు మీటర్లను తీసివేయండి. మనకు 19 చదరపు మీటర్లు మిగులుతాయి. కాబట్టి గోడ మొత్తం వైశాల్యం ఎంత? పెయింటింగ్ కోసం వైశాల్యం ఏమిటి? 19 చదరపు మీటర్లు. పెయింటింగ్ కోసం వైశాల్యం ఏమిటి? 19 చదరపు మీటర్లు. 100 మిల్లీలీటర్ల పెయింట్ మనం 1 చదరపు మీటర్ గోడకి రంగు వేయగలమని మనకు తెలుసు. మనకు ఎన్ని ml పెయింట్ అవసరం? నేను ముందే చెప్పినట్లు పెయింట్ డబ్బాపై 1 చదరపు మీటర్కు 100 ml పెయింట్ అవసరం అని రాసి ఉంది. అయితే మనం 19తో 100ని గుణించాలి. కాబట్టి గోడకి రంగు వేయడానికి మనకు 1900 ml పెయింట్ అవసరం. మనం దానిని లీటర్లుగా మార్చినట్లయితే ఏమి జరుగుతుంది? 1900 మిల్లీలీటర్లు 1.9 లీటర్లు. అందువల్ల ఈ గోడకు రంగు వేయడానికి మనకు 1.9 లీటర్ల పెయింట్ అవసరం. మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు 100 మిల్లీలీటర్ల పెయింట్ అవసరం. ఇక్కడ ఈ గోడలో 1 మీటరు 1 మీటరు చదరం తీసుకుంటే దీన్ని పెయింట్ వేయడానికి మనకు 100 ml పెయింట్ కావాలి. ఈ గోడకు అలాంటివి 20 చదరాలు ఉన్నాయి. నేను 1 స్క్వేర్ మీటర్ విండో ద్వారా తీసివేస్తే మిగిలి ఉన్నవి 19 చదరపు మీటర్లు. వైశాల్యం పెయింట్ చేయడానికి నాకు 1900 మిల్లీలీటర్లు అవసరం. అంటే 1.9 లీటర్లు. మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే కొలత యొక్క వివిధ ప్రమాణాల గురించి మనం వారికి చెప్పాలి. లీటరు, సెంటీమీటరు, కిలోమీటరు, అంగుళం, చుట్టుకొలతలను కొలవడానికి మనం వీటిని ఉపయోగించవచ్చు. వైశాల్యం మరియు చుట్టుకొలతల యొక్క భావనలను బోధించేటప్పుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్లో కొన్ని అపోహలు ఉండవచ్చు. పిల్లలకు సాధారణ అపోహ ఏమిటంటే వైశాల్యం కొలవడాని కోసం పిల్లలు పొడవు మరియు వెడల్పులను గుణించాలి మరియు చుట్టుకొలతలను కనుగొనడానికి వారు వాటిని జోడించాలి. పిల్లలు రివర్స్ చేసే అవకాశం ఉంది. చుట్టుకొలతల కోసం గుణించి వైశాల్యం కనుగొనడానికి జోడిస్తారు. కాబట్టి ఇది చాలా సాధారణ తప్పు. రెండవది, వారు ఆ విస్తీర్ణ వ్రాసినప్పుడు వారు సరైన సంఖ్యను పొందుతారు. కానీ చివరికి వారు చదర యూనిట్లను ఉపయోగించడం మర్చిపోతారు. వారు కేవలం యూనిట్లను వ్రాస్తారు. ఇది తప్పు. వైశాల్యం చదరం యూనిట్లలో వ్యక్తపరచాలి. ఈ లోపాలు చేయకుండా ఉండడానికి మనం వారికి ఎలా చెబుతాము? వారు చదరపు గడుల నోట్బుక్ను ఉపయోగించాలి మరియు ఉదాహరణలతో ఎక్కువ సాధన చేయాలి. అప్పుడు లోపం తగ్గుతుంది. వైశాల్యం మరియు చుట్టుకొలతల యొక్క భావనలను పిల్లలు జీవితాలలో తీవ్ర ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి
భవిష్యత్తులో వారు ఈ భావనలను అనేక వృత్తుల్లో ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల ఈ భావనలను విద్యార్థులు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇది నైపుణ్యం ఆధారిత భావన కాబట్టి పిల్లలు వైశాల్యం, చుట్టుకొలతల పరిజ్ఞానం ఆధారంగా అనేక వృత్తులను ఎంచుకోవచ్చు. అందువల్ల భావనలను సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ భావనలను పరిచయం చేసేటప్పుడు ఉపాధ్యాయులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి.